శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 243వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథాన్ని స్వీకరించి సుభద్ర అర్జునుడు ఇద్దరు కూడా పాండవ ప్రస్థానికి బయలుదేరటానికి ప్రయత్నించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వర్ణించారు. నేను చెప్పుకోబోయేటువంటి అంశం అర్జునుడు సుభద్రని రథం సిద్ధం చేయమని చెప్పడం, సమస్తమైనటువంటి ఆయుధాలతోనూ చక్కటి పతాకాలతోనూ రథాన్ని సిద్ధం చేయించి సుభద్ర అర్జునుడికి చూపించడం, అలాగే బ్రాహ్మణోత్తములకి అలాగే పరిచారకి సేవకులకి వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి దానాలు చేసి వీళ్ళిద్దరు కూడా బయలుదేరడానికి నిశ్చయించుకోవడం జరుగుతున్నది. ఈ అధ్యాయంలో రెండో భాగంలో రేపు మనం ప్రవచించుకునే అంశం సుభద్ర స్వయంగా రథాన్ని అంటే రథసారథ్యం చేసి రథాన్ని నడపడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చివరి భాగంలో మనం రేపు చెప్పుకుంటాం. ముందుగా దైవస్మరణ చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ మహాభారత ఇతివృత్తాన్నంతా కూడా చెప్తూ ఈ అధ్యాయంలో ఎప్పుడైతే వృష్ణి అంధక వంశీయులందరూ కూడా యాదవులు కొంతమంది వచ్చి ఈ సుభద్రార్జునుల యొక్క వివాహం చేసి, అది కూడా ఎవరి ముందు అంటే సమస్తమైనటువంటి ఇంద్రాది దేవతల సమక్షంలో, అలాగే వశిష్ఠుడు అరుంధతి మొదలైనటువంటి మహర్షుల యొక్క సమక్షంలో, దేవర్షి అయినటువంటి నారదుల వారి సమక్షంలో వీరిద్దరి యొక్క వివాహం జరిపించి, అది కూడా 12వ రోజు రాత్రి, ఆ ముహూర్త కాలము ఏ సమయము అనేటువంటి కూడా ఆ వైశాఖ మాసము ఇవన్నీ ముహూర్తాలని చెప్పడం జరిగింది పూర్వపాఠం. ఆ శుభ గడియ నాడు వివాహం జరిపించి వాళ్ళు మళ్ళీ తిరిగి ద్వీపంలో చేస్తున్నటువంటి మహాదేవుని యొక్క ఉత్సవానికి వెళ్ళిపోయారు అందరు. ఇప్పుడు అంతఃపురంలో ఎవరున్నారా అంటే సుభద్రార్జునులు ఇద్దరు, వీళ్ళకి సేవ చేసి పెట్టేటువంటి కొంతమంది పరిచారికులు ఉన్నారు. అలాగే అంతఃపురానికి సహజంగా ఉండవలసినటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉన్నారు. నగరంలో, ద్వారకా నగరంలో కొంతమంది పరిజనులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉత్సవానికి వెళ్ళిపోయారు అక్కడ. ఎప్పుడైతే వివాహం చేయించిన తర్వాత కృష్ణ పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళు, అలాగే వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉత్సవానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పార్థుడు కొన్నాళ్ళు అక్కడే ఉండి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన రోజున ఈ రథం తీసుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరేటువంటి ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ సుభద్రని తీసుకువెళ్ళి కుంతీదేవికి అలాగే తన సోదరులైనటువంటి యుధిష్ఠిరాదులకి ద్రౌపదీదేవికి పరిచయం చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ అత్తవారింటికి తీసుకువెళ్ళటం అన్నమాట. వీరోచితంగా రథం మీద ఎక్కించి తీసుకువెళ్ళటం ఆ సందర్భం ఇక్కడ వర్ణిస్తున్నారు. వృష్ణ్యంధక పురా తస్మాత్ అపయాతుం ధనంజయ వినిశ్చిత్య తయా సార్ధం సుభద్రాం ఇదమబ్రవీత్. వృష్ణి అంధక పురాత్, పురాత్ అంటే నగరము నుండి అని. ఈ ద్వారకా నగరము నుండి వృష్ణి వంశీయులు, అంధక వంశీయులు, భోజక వంశీయులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వివాహాన్ని జరిపించడానికి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తస్మాత్ అపయాతుం, అపయాతుం అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత, ధనంజయ వినిశ్చిత్య తయా సార్ధం, తయా అనే పదానికి అర్థం ఇక్కడ సుభద్రతో కలిసి అనంట. సార్ధం సుభద్రాదేవితో కలిసి వెళ్ళిపోవడానికి, ఇక్కడి నుంచి ఇక ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోవాలి, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి రోజు వచ్చింది అని నిశ్చయించుకుని సుభద్ర ఇదమబ్రవీత్, తన భార్య అయినటువంటి సుభద్రతో అంటున్నాడు ఈ విధంగా. ఏమని?
ద్విజానాం గుణముఖ్యానాం యథార్థం ప్రతిపాదయ భోజైర్భక్షైశ్చ కామైశ్చ స్వపురీం ప్రతియాస్యతాం. ద్విజానాం గుణముఖ్యానాం యథార్థం ప్రతిపాదయ. ఇవ్వవలసినటువంటి దానాలు, చేయవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దానాలు వాళ్ళ వాళ్ళ గుణాలకు తగ్గట్టుగా గుణవంతులైనటువంటి బ్రాహ్మణులకి ఇవ్వవలసినటువంటి, ముఖ్యమైనటువంటి బ్రాహ్మణోత్తములకు ఇవ్వవలసినటువంటి, విజానాం గుణముఖ్యానాం అన్నారు. ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా యథార్హం, యథా ప్లస్ అర్హం అంటే వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా వాళ్ళ గుణాలు, వాళ్ళ అర్హతలు, వాళ్ళ స్థాయిలు ఏవైతే ఉంటాయో ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రతిపాదయ, చక్కగా నువ్వు సమర్పించు. ఏమేమి సమర్పించాలి? ముందు బ్రాహ్మణోత్తముల్ని దానం చేయాలంటే ముందు వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి గౌరవించి సన్మానం చేసి భోజైర్భక్షైశ్చ కామైశ్చ స్వపురీం ప్రతియాస్యతాం. వాళ్ళకి భక్ష్య భోజనాదులన్నీ సమర్పించి వాళ్ళ కోరికలను చక్కగా వాళ్ళకి ఏం కావాలో అడిగి వడ్డించి కావలసినటువంటి మనోరథం ఏదో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి కానుకలు సమర్పిస్తూ ఉండాలి. ఆ దానాలన్నీ అయిపోయిన తర్వాత స్వపురీం ప్రతియాస్యతాం. ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయిన తర్వాత మనం మన నగరానికి తిరిగి వెళ్దాము. ఇక్కడి నుంచి ఈ ద్వారకా నగరం నుంచి ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్దాం. ఆత్మనశ్చ సముద్దిశ్య మహావ్రత సమాపనం గచ్చ భద్రే స్వయం తూర్ణం మహారాజ నివేశనం. ఆత్మనశ్చ సముద్దిశ్య అంటే నీకు నువ్వు సిద్ధంగా ఉండి నీ ఆత్మని నువ్వు సిద్ధపరచుకుని, అలాగే ఏమని చెప్పాలి? ఇక్కడ వచ్చి ఉన్నటువంటి పరిచారకులకి ఏమని చెప్పాలి? మహావ్రత సమాపనం అని చెప్పాలి. ఒక గొప్ప వ్రతాన్ని మేము ఆచరించబోతున్నాము, దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఆ వ్రతం కోసం మేము ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్తున్నాము అనేటువంటిది సేవకులకి, నీ స్నేహితురాండ్రకి, చెలికత్తలకి నువ్వు చెప్తూ ఉండాలి అని సిద్ధం చేస్తున్నాడు. ఎలా చెప్పాలి, ఎలా నడుచుకోవాలనేది సుభద్రకి సిద్ధం చేస్తున్నాడు ఇక్కడ. ఆత్మనశ్చ సముద్దిశ్య, ముందు నీ మనసుకి నువ్వు చెప్పుకొని మహావ్రతం సమాపనం, ఒక మహావ్రతం చేశాము, దాన్ని సమాపనం చేయాలి, సమాప్తి చేయాలి. కాబట్టి ఆ సమాపన ఉత్సవానికి, సమాపన వ్రత సమాపన దీక్షకి వెళ్తున్నామని చెప్పి నీ స్నేహితురాలతో చెప్పి అప్పుడు బయలుదేరదాం. గచ్చ భద్రే స్వయం తూర్ణం మహారాజ నివేశనం. తూర్ణం అంటే త్వరగా, వేగంగా, స్వయంగా నీవే మహారాజ నివేశనం గచ్చ, మహారాజు ఉండేటువంటి ఆ అంతఃపుర భవనాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకులతో ఆజ్ఞాపించు. ఏమని ఆజ్ఞాపించాలి? రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాలి. నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను యతి వేషంలో ఉన్నాను, సన్యాసి వేషంలో ఉన్నాను కాబట్టి, ఇక్కడ మీకు అతిథిగా వచ్చాను కాబట్టి, మిగతా మిగతా వాళ్ళకి ఇంకా ఇతడే అర్జునుడు అని తెలియదు ఇప్పటిదాకా, ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నాడు కాబట్టి, బయట వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళి రథాన్ని సిద్ధం చేయమని వాళ్ళని పురమాయించు. ఎట్లాంటి? శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథాన్ని సిద్ధం చేయమని చెప్తున్నాడు. సుభద్ర చెప్తే చేస్తారు కానీ ఇతి రూపంలో ఉన్నటువంటి ఇతరులు చెప్తే వాళ్ళు చేయకపోవచ్చు కూడా. అందువలన నువ్వు చెప్పు. తేజో బల జవోపేతై శుక్లైర్హయవరోత్తమై వాజిభి శైవ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకై. తేజో బల సమన్వితమైనటువంటివి, చక్కటి తేజస్సుతోనూ బలంతోనూ ఉన్నటువంటివి. శుక్లై, శుక్లై అంటే తెల్లనైనటువంటివి. హయవరోత్తమై, శుక్లై తెల్లనైనటువంటి స్వచ్ఛమైనవి. హయములు అంటే గుర్రములు. హయవర ఉత్తమై, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుర్రాలు. వర అనే పదం ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. హయవరోత్తమై, ఉత్తమమైనటువంటి ఆ గుర్రాలను. అటువంటి గుర్రాలు ఏమిటవి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి కట్టేటువంటి గుర్రాలు ఏమిటంటే వాజిభి శైవ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకై. శైవ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, బలాహకము అనేటువంటి ఈ 4 రకాల గుర్రాలతో కూడుకుని ఉన్నటువంటిది అటువంటి రథం. యుక్తం రథవరం తూర్ణం ఇహానయసు సత్కృతం. అటువంటి ఈ 4 అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాలతో యుక్తం, యుక్తం అంటే కూడుకుని ఉన్నటువంటి, పూంచబడినటువంటి రథం ఏదైతే ఉంటుందో రథవరం తూర్ణం, మామూలు వాళ్ళ రథం అది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథం అది.
కాబట్టి రథాలకన్నిటిలో కూడా ఉత్తమమైన రథం రథవరం. ఈ వరం అనే పదం అన్నిటికీ పెట్టేస్తున్నారు. అక్కడేమైనా హయవరం అన్నారు, ఇక్కడేమైనా రథవరం అన్నారు. ఉత్తమలో ఉత్తమమైనటువంటి గుర్రాలు, ఉత్తమమైనటువంటి రథము. రథవరం తూర్ణమిహానయ. తూర్ణము అంటే ఇక్కడ కూడా వచ్చింది ఆ పదం. తూర్ణం అంటే వేగంగా, శీఘ్రంగా. తూర్ణమిహానయ సుసత్కృతం. చక్కగా అలంకరించబడినటువంటి ఆ రథాన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి నువ్వు పురమాయించు. దేనికోసం? వ్రతార్థమితి భాషిత్వా అని సలహా ఇస్తున్నాడు. అంటే ఒక వ్రతం సమాపన చేయాలి, ఆ వ్రతార్థం కోసం రథాన్ని సిద్ధం చేయించు, నేను వెళ్ళాలని చెప్పి సుభద్రని పురమాయిస్తున్నాడు. అలా చెప్తే సేవకులు సిద్ధపరుస్తారు. వ్రతార్థమిది భాషిత్వ. భాషిత్వ అంటే చెప్పటం. వ్రతం కోసం అని చెప్పి నువ్వు సేవకులకు చెప్పు. సేవకులకే కాకుండా సఖీభి సుభగే సహ. నీ సఖులు ఎవరైతే ఉన్నారో, నీ స్నేహితురాండ్రు ఎవరైతే ఉన్నారో, చెలికెత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ విధంగా చెప్పు, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పు. క్షిప్రమాదాయ పర్యేహి సహ సర్వాయుధేన చ. ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళిపోతున్నాడు. తీసుకువెళ్ళటానికి ఇదంతా చెప్పాలంటే వెనకాల గ్రౌండ్ ప్రిపరేషన్ అంటారు కదా, అట్లాంటి ప్రిపరేషన్ లో ఉన్నాడు. అంటే ఎవరికి ఎలా నచ్చ చెప్పాలి, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంతమంది అడ్డుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఏ విధంగా సామధాన భేద దండోపాయాలతో చెప్పాలో అలా చెప్పుకుంటూ ఒక్కొక్కటి మెల్లగా మార్గాన్ని సుగమం చేసుకుంటూ వెళ్ళాలి అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అసలైనటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. దాదాపు సగం మందిని తీసుకువెళ్ళిపోయాడు, ద్వీపంలో పెట్టేశాడు అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళని. ఇంకా కొద్ది మంది ఉంటారు, వాళ్ళని అర్జునుడు మేనేజ్ చేయగలడు. అట్లా చెప్తాడు. యుక్తం రథవరం తూర్ణమిహానయ సుసత్కృతం వ్రతార్థమితి భాషిత్వా సఖీభిః సుభగే సహ క్షిప్రమాదాయ పర్వేహి సహ సర్వాయుధేన చ. ఆ రథంలో ఏముండాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. సర్వ ఆయుధములు కూడా ఉండాలి, సమస్తమైనటువంటి ఆయుధాలు ఆ రథంలో ఉండాలి. ఎందుకంటే రాకుమారి వెళ్ళినా కూడా ఎప్పుడైనా ఆ రథంలో తగినటువంటి సామగ్రిని పెడతారని. అది భోజన వసతులు కానీ, లేకపోతే వస్త్రాదులు కానీ, అలంకారాదులు కానీ, లేకపోతే ఇంకా ఆయుధాలు కూడా. ఎందుకంటే ఆ వెళ్ళేటువంటి మార్గంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి సమస్తమైనటువంటి ఆయుధాలని కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఉంచమని సేవకులు చెప్పారు. అట్లాంటి రథాన్ని క్షిప్రమాదాయ. క్షిప్రము అంటే వేగంగా, త్వరగా, వెంటనే తీసుకొచ్చి క్షిప్రమాదాయ పరిహేహి సహ సర్వాయుధేన చ. ఎటువంటి ఆయుధాలు? అనుకర్షాంత పతాకాశ్చ తూణీరాంశ్చ ధనుంషి చ సర్వాన్ రథవరే స్థాప్య సోత్సేధాశ్చ మహాగదా. అద్భుతమైనటువంటి గదలు ఉండాలి, ధనస్సులు, తూణీరాలు ఉండాలి. అంటే అనేకమైనటువంటి ధనస్సులు ఉండాలి. ఒక ధనస్సు విరిగిపోతే ఇంకో ధనస్సు, ఇంకోటి ఇంకోటి, అట్లా అనేకమైనటువంటి ధనస్సులు, ఆ ధనస్సులకి పూంచేటువంటి తూణీరాలు, బాణాలు, అట్లాంటివి. సర్వాన్ రథవరే స్థాప్య. సమస్తమైనటువంటి రథాలలో కూడా శ్రేష్టమైనటువంటి రథాన్ని ఇక్కడ స్థాపించి సోత్సేధాశ్చ మహాగదా. వాటిలో సమస్తమైనటువంటి ఆయుధాల్ని నిక్షేపం చేసి సిద్ధంగా ఉంచమని చెప్పి పురమాయించు సుభద్ర అని చెప్పి అర్జునుడు సూచించాడు సుభద్రకి. ఆ అర్జునుడి యొక్క భర్త యొక్క మాటలు విని సుభద్ర అర్జునేనైవ ముక్తా సా సుభద్రా భద్రభాషిణి జగామ నృపతేర్వేస్మ సఖేభిః సహితా తదా. తదా అప్పుడు అర్జునేన ఏవ ముక్త, ఈ విధంగా పలికినటువంటి భర్తతో, ఆ భర్త యొక్క మాటలు విని సా సుభద్ర భద్రభాషిణి. భద్ర అంటే శుభకరమైనటువంటి మాటలు, వచనాలు పలికేది, మధురమైనటువంటి వాక్యాలు, శుభకరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి సుభద్ర జగామ నృపతేర్వేష్మ. నృపతి అంటే మహారాజు, వేష్మము అంటే నివాసము అన్నట్టు. నృపతేర్వేష్మ, మహారాజులు నివసించేటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో, ఆ అంతఃపురానికి కాపలా కాసేటువంటి వాళ్ళు, రక్షకులు, అవసరానికి పిలిస్తే పలికేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడికి వెళ్ళి సఖీభిః సహిత అన్నారు. ఒక్కతే వెళ్ళలేదు, ఎప్పుడు ఒంటరిగా వెళ్ళరు. సఖీభి సహిత, తన యొక్క చెలికత్తెను కూడా తీసుకుని, స్నేహితురాండ్రని కూడా తీసుకుని వెళ్ళి వ్రతార్థమితి తత్రస్థ దక్షిణో వాక్యమబ్రవీత్ రథేనానయ
రథేనానేన యాస్యామి మహావ్రత సమాపనం. ఒక మహావ్రతం చేశాం, ఆ మహావ్రతం యొక్క సమాపనం జరుగుతున్నది, పరిసమాప్తి జరుగుతున్నది. కాబట్టి ఆ వ్రతం కోసం అని చెప్పేసి తత్రస్థాన్ రక్షిణ, అక్కడ ఉన్నటువంటి ఆ రాజభవనంలో ఉన్నటువంటి రక్షిణ అంటే రక్షక భటులు, రక్షించేటువంటి వాళ్ళు అని అర్థం. రక్షిణ అంటే అంతఃపురాన్ని కాపలా కాసేటువంటి రక్షక భటులు ఎవరైతే ఉంటారో, స్థానే పదం ఉంది చూసారా, స్థా అంటే ఉన్నటువంటి, ఆ ప్రదేశంలో మహారాజు యొక్క నివాసంలో ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి రక్షక భటులతో వాక్యమబ్రవీత్, ఈ విధంగా చెప్పింది. ఒక వ్రతం యొక్క సమాపనం ఉంది, ఆ ముగింపు కోసం అని చెప్పి మేము బయలుదేరుతున్నాము. యాస్యామి, యాస్యామి అంటే ఏకవచనం, నేను వెళ్తున్నాను. కాబట్టి రథాన్ని సిద్ధం చేయండి. అనేన రథేన, ఈ రథంలో వెళ్తున్నానంటూ చూపించింది కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని. అనేన రథేన, ఏ రథము? శైబ్య సుగ్రీవయుక్తేన సాయుధేనైవ శార్గిణ. శైబ్య సుగ్రీవయుక్తేన, శైబ్య సుగ్రీవ వలాహకములు అనేటువంటి ఉన్నాయి కదా, పైన చెప్పారు కదా, అద్భుతమైనటువంటి ఆ మేఘపుష్ప వలాహకము, శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనేటువంటి 4 గుర్రాలతో కూంచినటువంటి యుక్తేన అంటే కూడుకుని ఉన్నటువంటి రథం. అటువంటి రథాన్ని సాయుధేనైవ శార్గిణ, సాయుధాలతో పాటుగా, శార్గిణ అనే పదానికి అర్థం శార్గిన్ అనేటువంటి ధనస్సును ధరించిన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథం అది. ఆ రథంలో అప్పటికే ఆయుధాలన్నీ కూడా నిక్షిప్తం చేసి ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. అటువంటి రథాన్ని సిద్ధం చేయండి, ఆయుధాలతో పాటు సిద్ధం చేయండి. ఇదేమిటి, మీరు వెళ్తున్నారు కదమ్మా, అందులో వ్రతానికి అంటున్నారు, మీకెందుకు ఈ బాణాలు ఎందుకు, ఆయుధాలు ఎందుకు అని అడగచ్చు. పూర్వకాలంలో స్త్రీలు అన్ని విద్యలు నేర్చుకున్నారు, రథాన్ని కూడా తోలేటువంటి సాహసం ఇక్కడ సుభద్రకి ఉన్నది. రథసారథ్యం చేస్తుంది ఆవిడ. యుద్ధాలు చేశారు, సత్యభామ యుద్ధం చేసి అసుర సంహారం చేసింది. కాబట్టి స్త్రీలు సమస్త విద్యలు నేర్చుకున్నారు, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఇవి మనం చెప్పుకోవాల్సిన అంశాలు. శైబ్య సుగ్రీవయుక్తేన సాయుధేనైవ శార్గిణ రథేన రమణీయేన ప్రయాస్యామి వ్రతార్థిని. రమణీయమైనటువంటి రథంలో నేను ప్రయాస్యామి, వెళ్తాను. ఎక్కడికి? వ్రతార్థిని ప్రయాస్యామి, వ్రత సమాపన కోసం అని చెప్పేసి, పూజల కోసం అని చెప్పేసి నేను వెళ్ళాలి అని చెప్పమన్నాడు ఆయన పెద్ద ఆయన. ఈవిడ చెప్తున్నది. కాబట్టి అనేన రథేన, ఈ రథంతోనే నేను వెళ్తున్నాను అని చెప్పేటప్పటికీ సుభద్రాయేవ ముక్తేతు జనా ప్రాంజలయో భవన్. కృష్ణ పరమాత్ముని యొక్క సోదరే చెప్పి కృష్ణుని యొక్క రథాన్ని సిద్ధం చేయండి అని చెప్పాక ఇంక వాళ్ళు ఆగుతారా? ప్రాంజలయోర్ అభవన్, ప్రాంజలి అంటే 2 చేతులు జోడించి నమస్కారం చెప్పి చేసి ఆ రక్షక భటులు అభవన్, సిద్ధం చేస్తున్నామమ్మా అన్నారు. యోజయిత్వా రథవరం కళ్యాణైరభిభాష్యతాం. యోజయిత్వ అంటే సిద్ధం చేయడం, తెచ్చిపెట్టేశారు వెంటనే. రథవరం యోజయిత్వ, అన్ని రథాలలో శ్రేష్టమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథాన్ని సిద్ధం చేసేసి కళ్యాణై అభిభాష్యతాం. కళ్యాణై అంటే మంగళకరమైనటువంటి ఆ రథాన్ని ఆవిడ చెప్పినటువంటి విధంగా సిద్ధం చేసి ఈ విధంగా అంజలి ఘటిస్తూ వినయంగా అంటున్నారు. యథోక్తం సర్వమారోప్య, సర్వమారోప్య ఆయుధాని చ భామిని, హే భామిని అంటూ సంబోధించి సమస్తమైనటువంటి ఆయుధాలతో పాటుగా ఈ రథంలో నిక్షిప్తం చేసి, ఇదిగో యథోక్తం నీవు చెప్పినట్టుగానే సర్వం ఆరోప్య ఆయుధాలు, సమస్తమైనటువంటి ఆయుధాలని కూడా ఆరోప్య సిద్ధం చేసి ఇక్కడ తీసుకొచ్చామమ్మా అని చెప్పారు. క్షిప్రమాదాయ కళ్యాణి సుభద్రార్జునమబ్రవీత్. ఆ రథాన్ని సిద్ధంగా ఉంచమని చెప్పింది. వెంటనే సుభద్ర కాస్త అర్జునుడి దగ్గరికి వచ్చి అర్జునుడితో చెప్తుంది. సుభద్ర అర్జునం అబ్రవీత్, అర్జునుడితో అంటుంది ఆ కళ్యాణి. రథోయం రథినాం శ్రేష్ఠ ఆనీతస్తవ శాసనాత్. తవ శాసనాత్, నీ ఆజ్ఞతో, నువ్వు చెప్పినట్టుగా, రథ అయం ఆనీత, ఇదిగో ఈ రథం తీసుకురావడింది, సిద్ధం చేయి అంటూ రథినాం శ్రేష్ఠ అన్నది సంబోధన. ఇది అర్జునుడికి సంబోధన వాచకం. అర్జునుడితో చెప్తూ రథినాం శ్రేష్ఠ, హే అర్జున అంటే రథికులలో శ్రేష్టమైనటువంటి ఓ అర్జున, మంచి రథాన్ని నడిపేటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు, విజయుడు. అయం రథ ఆనీత తవ శాసన,
నీ యొక్క శాసనంతో ఇదిగో ఈ రథం సిద్ధం చేయబడిందయ్యా. కాబట్టి సత్వం యాహి యథాకామం కురు కౌరవనందన. యథాకామం కురు. కాబట్టి ఓ కౌరవనందన, ఓ కురునందన, ఓ అర్జున, త్వం నీవు సత్వం యాహి యథాకామం కురు. నీ ఇష్టమైనట్టుగా, నీకు నచ్చినట్టుగా ఇదిగో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి వాహనం సిద్ధమైందయ్యా. సత్వం యాహి, దీన్ని గ్రహించు, పద వెళ్దాం పద అని చెప్పి సిద్ధమైంది. ఆవిడ తీసుకోవాల్సినటువంటి ఏవైతే అవసరమైతే ఉంటాయో అవి కూడా తీసుకుని సిద్ధపడింది. భర్తతో వెళ్ళటానికి సుభద్ర సిద్ధమైంది. ఇక్కడ నివేద్యతు రథం భర్తు సుభద్ర భద్రసమ్మత. నివేద్యతు రథం భర్తు, భర్తకి ఆ రథాన్ని నివేదించి సమర్పించి భద్రసమ్మత. భద్రసమ్మత సుభద్ర తన యొక్క చెలికాండ్రుడు స్నేహితుల యొక్క సమ్మతితో, అనుమతితో నేను వెళ్ళొస్తానే అని చెప్పి చెప్పవలసినటువంటి వాళ్ళందరికీ సుభద్ర చక్కగా చెప్పింది. వాళ్ళందరూ అంగీకరించారు. భద్రులు అంటే అక్కడ స్నేహితురాండ్రు అయినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అంగీకరించారు, వాళ్ళ సమ్మతం తెలిపారు. అంతేకాకుండా తీసుకోవలసిన పెద్దల యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నది సుభద్ర. ఎవరంటే బ్రాహ్మణానాం తదా హృష్ట దదౌ సా వివిధం వసు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హృష్ట సంతోషంగా ఇవ్వవలసినటువంటివన్నీ దానం చేసింది. వసు అంటే బంగారం, ధనం. వసుం దదౌ, ఇవ్వవలసినటువంటి దాన ధర్మాలన్నీ కూడా ఇచ్చి సంతోషపరిచింది. ఈవిడ సంతోషించింది. స్నేహం చక్కగా ఆప్యాయతగా వాళ్ళకి పెట్టవలసినటువంటివన్నీ పెట్టింది. స్నేహవంతీ చ భోజ్యాని ప్రదదా ఈప్సితాని చ. ఈప్సితము అంటే కోరిక. వాళ్ళ కోరిక తగ్గట్టుగా, వాళ్ళ కోరికకి అనుసరించి ఇవ్వవలసినటువంటి దానాలు చేసింది. చక్కగా ఆప్యాయంగా పెట్టవలసినటువంటి భోజన పదార్థాలు పెట్టింది చక్కగా. ఇట్లా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కూడా శుభసూచకంగా ఏదైనా గుడికి నమస్కారం చేసుకుని వెళ్ళటం, బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేసుకుని వెళ్ళటం, లేకపోతే దానాలు చేసి వెళ్ళటం. అంతేకాకుండా చక్కగా వాళ్ళకి భోజన పదార్థాలు మొదలైనవన్నీ పెట్టి సంతృష్టి చెంది వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ప్రయాణానికి వెళ్తున్నారు. అందులో అత్తవారింటికి వెళ్తుంది మొదటిసారి సుభద్ర. యథా కామం యథా శ్రద్ధం వస్త్రాని వివిధాని చ. వాళ్ళ కోరిక తగ్గట్టుగా ఎవరికి ఏది కావాలంటే అది. యథాకామం వాళ్ళ కోరిక తగ్గట్టుగా. యథాశ్రద్ధం ఈవిడ యొక్క శ్రద్ధను అనుసరించి, వాళ్ళ కోరికను అనుసరించి అనేకమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు అన్ని దానం చేసింది. తర్పిత వివిధైర్భోజ్యై, వివిధమైనటువంటి భోజ్య పదార్థాలతో వాళ్ళని తర్పిత తృప్తిపరిచింది, సంతోషపరిచింది. తర్పిత అంటే తర్పిత వివిధైర్భోజ్యై తాన్యవాప్య వసూని చ. వసూని అంటే బంగారం, ధనము. అనేకమైనటువంటి ధనధాన్యాలను ఇచ్చింది. చక్కగా భోజ్య పదార్థాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటుంది. అలా అందరినీ సంతోషపెడుతూ బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు. బ్రాహ్మణ స్వగృహం జగ్ముహు ప్రయుజ్య పరమాశిష. పరమ ఆశిష ప్రయుజ్య అన్నది. ఆశిష అనే పదానికి అర్థం ఆశీస్సులు. బ్రాహ్మణులందరూ కూడా చక్కగా ఈ సుభద్ర యొక్క సేవకి సంతోషించి ఇవ్వవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆశీస్సులని ప్రయుజ్య సంతోషంగా సమర్పించి వాళ్ళు బ్రాహ్మణోత్తములు స్వగృహం జగ్ముహు, వాళ్ళు వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ కూడా. సుభద్రయాతు విజ్ఞప్త పూర్వమేవ ధనంజయ అభీషుగ్రహణే పార్థ నమేస్తి సదృశో భువి. సుభద్రయాతు విజ్ఞప్త, మొట్టమొదటి ఇక ప్రయాణం ప్రారంభంలోనే ప్రారంభంలోనే ధనంజయుడికి ఒక విజ్ఞప్తి చేసిందిట. నువ్వు వీరుడివి, ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేయాలి, మరి రథసారథ్యం నువ్వు ఒక్కడివే చేస్తే అలసిపోతావేమో, నేను అందుకుంటాలే కాసేపు అంది. ఏమిటి? అభీషు. అభీషు అనే పదానికి అర్థం రథం యొక్క కళ్యాలు, గుర్రపు కళ్యాలు. రథసారథ్యం వహించేటప్పుడు ఆ గుర్రానికి, రథానికి కట్టేటువంటి తాళ్ళు ఏవైతే ఉంటాయో పగ్గాలు, ఆ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ సుభద్ర. అంటే రథసారథ్యం బాగా తెలిసినటువంటిది ఎవరయ్యా అంటే సుభద్ర. అభీషుగ్రహణే పార్థ. పార్థ అంటే ఓ అర్జున, నాథ అంటూ భర్తని సంబోధిస్తూ అభీషుగ్రహణే
నమే అస్తి సదృశో భువి అంటూ చెప్పుకుంది కదా తనకట. ఏమని చెప్పుకుంది? నాకు కూడా రథం వచ్చు నాయన అని చెప్పలా. భూమి మీద నాలాగా రథాన్ని నడపగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు తెలుసా అని. పార్థ నమే అస్తి సదృశో భువి. భువి అంటే భూమి మీద, సదృశ సమానమైనటువంటి వాళ్ళు నా అస్తి, సమానమైన వాళ్ళు లేరే. నాలాగా రథాన్ని పగ్గాలు చేపట్టి రథసారథ్యం వహించగలిగిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా అని. ఎంతో ప్రేమగా, అందులోనూ కొత్త దంపతులు ఇద్దరు కాబట్టి ఒకళ్ళ యొక్క నైపుణ్యాలు ఇంకొకళ్ళతో పంచుకోవడం ఎంతో చాలా సంతృప్తిని కలిగించేటువంటి విషయాలు. అలాంటివి చెప్పినప్పుడే వెంటనే భర్త మెచ్చుకోవాలి. చాలా బాగా చేసావు, వంట బాగా చేసావు, ఏంటి నీకు ఇది కూడా తెలుసా అన్నట్టుగా మెచ్చుకుంటూ ఉండాలి. తస్మాత్ సా పూర్వమారుహ్య రశ్మీం జగ్రాహ మాధవి. రశ్మి అన్న ఒకటే, అభీషు అన్న ఒకటే, పగ్గాలు చేపట్టడం. కాబట్టి ముందు రథంలో ఎవరెక్కారయ్య అంటే సుభద్ర ఎక్కి కూర్చుందిట. ఎక్కడెక్కి కూర్చుంది? పూర్వమారుహ్య అంటే ఎవరైతే రథసారథ్యం చేసేటువంటి వాళ్ళు ఉంటారో ఆ స్థానంలో ఎక్కి కూర్చుంది సుభద్ర. పూర్వమేవ. మళ్ళీ అర్జునుడు ఆక్రమించేస్తాడు మా ప్రదేశాన్ని అని చెప్పి అన్నట్టుగా అది కాదు. కానీ అసలు విషయం ఏంటంటే వెళ్తున్నటువంటి సందర్భాలలో అర్జునుడు ఏం చెప్పాడు అక్కడ? రథంలో అనేకమైనటువంటి ఆయుధాలను కూడా నిక్షిప్తం చేయాలి అన్నాడు. ఆయుధాలన్నీ పెట్టారు కాబట్టి ఆ సందర్భంలోనే సుభద్రకు అర్థమైపోయింది యుద్ధం చేయవలసి వస్తుంది. మరి ఈయన సారథ్యం వహిస్తుంటే యుద్ధం ఎవరు చేస్తారు? సుభద్ర చేయదు కదా. కాబట్టి ఈవిడ సారథ్యం వహిస్తే అర్జునుడికి యుద్ధం చేయడం సులభం అవుతుంది. అది ఆలోచించుకునే భార్య అనుకువగా ఆలోచనగా చేయవలసినటువంటిదంతా ముందే చేసుకుంది. తస్మాత్ సా పూర్వమారుహ్య ముందే ఆ రథసారథి కూర్చోవలసినటువంటి స్థానంలో కూర్చుని రశ్మీం జగ్రాహ మాధవి. రశ్మీం అంటే ఆ గుర్రపు రథపు పగ్గాలని జగ్రాహ గ్రహించిందిట మాధవి అంటే మంగళకరమైనటువంటి ఈ స్త్రీ సుభద్ర. సోదరా వాసుదేవస్య కృతస్త్వయనాహయాన్. సోదరుడైనటువంటి ఆ వాసుదేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆ సైద్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనేటువంటి 4 గుర్రాలని కట్టి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని నడపడానికి సిద్ధంగా ఉంది చెల్లెలు ఇక్కడ. యచ్చయిత్వాతు తల్లింగం యతివేషం ధనంజయ. ఇక రథం సిద్ధమైంది, రథసారథి కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ రథంలో. ఇక ఎక్కేది ఎవరంటే వీరుడు ఒక్కడే, అర్జునుడు. ఇప్పటిదాకా ఏ వేషంలో ఉన్నాడు? యతి వేషంలో ఉన్నాడు, సన్యాసి వేషంలో. ఇక యుద్ధం ఇంద్రప్రస్థానికి బయలుదేరేటప్పుడు ఇంకా సన్యాసి వేషంలో ఎందుకని? యతివేషం, సన్యాసి వేషంలో ఉన్నటువంటి తల్లింగం వర్జయిత్వ వ్యత్యయిత్వ విడిచిపెట్టి అన్నారు. ఆ సన్యాసి వేషాన్ని తీసేశాడు. తీసివేసి ధనంజయుడు అర్జునుడు ఆముత్య కవచం వీర, అద్భుతమైనటువంటి కవచాన్ని, ఛాతికి కట్టుకునేటువంటి కవచం ఏదైతే ఉంటుందో ఆ కవచాన్ని ధరించాడు. యుద్ధం చేయవలసిన సందర్భాల్లో వీరుడు కట్టుకునేటువంటి కవచాన్ని ధరించాడు. ఆముత్య కవచం వీర సముచ్ఛ్రితమః ధను. అద్భుతమైనటువంటి ధనస్సుని చేపట్టాడు. అక్కడ ఉన్నటువంటి సామగ్రిలోంచి ఒక అద్భుతమైనటువంటి ధనస్సు తీసుకున్నాడు, సిద్ధంగా ఉన్నాడు, కవచాన్ని కట్టుకున్నాడు. ఆరురోహ రథశ్రేష్టం శుక్లవాసా ధనంజయ. శుక్లవాసము అంటే తెల్లటి వస్త్రాలను ధరించాట. ఆ రథశ్రేష్టంలో శ్రేష్టమైనటువంటి ఆ రథంలో ఆ రథాన్ని ఆరురోహ ఎక్కాడు. ఎట్లా ఎక్కాడంటే తెల్లటి స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ధరించి, ధనస్సుని ధరించి, కవచాన్ని ధరించినటువంటి వీరుడు ధనంజయుడు అక్కడ రథాన్ని అధిరోహించి మహేంద్ర దత్తం ముకుటం తథైవ ఆభరణాని చ. వివాహ సందర్భంలో ఇంద్రుడి సమర్పించినటువంటి చక్కటి కిరీటాలని ఆభరణాలని ధరించి ఎక్కాడు. ముకుటము అంటే కిరీటం, ఆభరణాలు. సన్యాసి వేషంలో వచ్చినటువంటి వాడికి ఇంకా ఈ ఆభరణాలు ఎక్కడుంటాయంటే ఆ మహేంద్రుడు ఇచ్చాడు. అంటే వివాహ సందర్భంలో ఎవరైతే దేవతలు వచ్చి చక్కగా కానుకలు సమర్పించారో వాటితో బయలుదేరాడు మహేంద్ర దత్తం. వాటిని అలంకరించుకొని అలంకృత్యతు కౌంతేయ ప్రయాతుముపచక్రమే. వాటిని అలంకరించుకుని కౌంతేయుడు రథాన్ని అధిరోహించి ప్రయాతుం ఉపచక్రమే, ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తతః కన్యాపురే ఘోషన్ తుములః సమపద్యత. ఎప్పుడైతే బయలుదేరారో కన్యాపురంలో అంటే వీరి యొక్క అంతఃపురంలో అక్కడ బయలుదేరుతున్న సందర్భంలో మహాఘోష తుములః, తుములః అంటే పెద్ద పెద్ద నాదములు, సమపద్యత అంటే
ఆ అరుపులు ధ్వనులు అనేటువంటివి జరగటం తెలుసుకున్నారు. వెళ్తున్నటువంటి సుభద్రకి సంబంధం అంటే అందరూ చక్కగా వెళ్తున్నటువంటి చెలికత్తె అక్కడ వెళ్తున్నటువంటి సుభద్రను చూసి చెలికత్తెలు గాని, స్నేహితులు గాని, కొంతమంది వెళ్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ ఆశీస్సులు ఇస్తూ సుఖంగా వెళ్లి రండి అని ఆశీర్వదించేవాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క నాదాలతో ఓ పక్కన, కొంతమంది ఏమో ఆశ్చర్యం. ఇప్పటిదాకా ఒక సన్యాసి అంతఃపురంలో ఉన్నాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు యతి వేషాన్ని విడిచిపెట్టి అర్జున వేషాన్ని ధరించాడు. దాంతో ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అర్జునుడురా వీడు అని చెప్పేసి ఒక్కసారి గుర్తుపట్టేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పటికే. వచ్చినటువంటి వాడు అర్జునుడు అని చెప్పి ఆశ్చర్యపోయి అర్జునుడు సుభద్ర ముందు కూర్చుంది, అర్జునుడు వెనకాల ఉన్నాడు. కాబట్టి అర్జునుడు వెళ్తున్నాడు. సుభద్ర తీసుకువెళ్తుందా? అర్జునుడు తీసుకువెళ్తున్నాడు ఇక్కడ. కాబట్టి ముందున్నటువంటి ప్రధానం. తతః కన్యాపురే ఘోషస్తుముల సమపద్యత. ఎప్పుడైతే అర్జునుడిని చూశారో చూసినటువంటి వాళ్ళందరూ ఇక విపరీతంగా పెడబొబ్బలు పెట్టారు ఇక. దృష్ట్వా నవవరం పార్థం. నవవరం, వరుడు అంటే పెళ్లి కొడుకు. నవవరం, కొత్త పెళ్లి కొడుకు అయినటువంటి పార్థుని చూసి బాణ ఖడ్గధనుర్ధరం, ఆయుధాలను ధరించినటువంటి ఆ అర్జునుని చూసి, ఓ పక్కన వెనకాలన్న ఆయుధధారి అయినటువంటి అర్జునుడు ఉన్నాడు. ముందు చూస్తేనేమన్నా అభీషు హస్తాం శుశ్రోణి అర్జునేన రథే స్థితాం. అర్జునుడు ఎక్కినటువంటి రథంలో శ్రోణి అంటే చక్కటి చక్కటి జడ కలిగినటువంటి అందమైనటువంటి స్త్రీ అయినటువంటి సుభద్ర అభీషు హస్తాం, తన చేతులతో పగ్గాలు చేపట్టి రథంలో ముందు కూర్చుని ఉంది. అట్లాంటి వీరిద్దరిని చూశారు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు జనులందరూ. ఆశ్చర్యంతో అర్తనాదాలు చేశారు. సుభద్రార్జునుడు వెళ్తున్నారు అనేటువంటిది టక్క 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 వ్యాపించేసింది ఆ పురంలో ఒక్కసారిగా. ఆ తర్వాత అర్జునుడా సుభద్రతో వెళ్తున్నాడా, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎవరు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇక అక్కడి నుంచి మాట్లాడుకుని ఈ అర్జునుడు ఇప్పటిదాకా ఈ పురంలో పెద్దవాళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు, లేని సమయంలో అర్జునుడు సుభద్రతో వెళ్తున్నాడు అనే వార్త ప్రజలకి తెలిసి కొంతమంది ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొన్నారు, కొంతమంది వెంటనే తీసుకువెళ్ళి చెప్పవలసినటువంటి వాళ్ళకి చెప్తున్నారు. అక్కడ ఎక్కడంటే ఆ ద్వీపంలో ఉన్నటువంటి బలరాముడికి చేరవేస్తారు. అప్పుడు బలరాముడు తన అనుయాయులతో పాటు యుద్ధానికి రావడం జరుగుతున్నది అర్జునుడి మీదకి. ఈ విధంగా చేస్తాడు అర్జునుడు, సన్యాసి వేషంలో వచ్చి నా చెల్లెల్ని తీసుకువెళ్తాడా అనేటువంటి కోపాన్ని పెంచుకుంటాడు బలరాముడు. ఆ తర్వాత యుద్ధం జరిగిందా లేదా, లేదా కృష్ణుడి నివారించాడా లేదా, ఏం చేశారు అనేటువంటి మనం వచ్చే భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.